మూసీ వద్ద నిద్ర పోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను కిషన్ రెడ్డి స్వీకరించారు. మూసీ వద్దే నిద్రిస్తామని కూడా ప్రకటించారు. ఈ క్రమంలో శనివారం బీజేపీ నేతలు మూసీ ప్రాంతాల్లో పర్యటించి అక్కడే బస చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు మూసీ పరిధిలోని బస్తీవాసులతో మమేకమవుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని 20 బస్తీల్లో 20 మంది బీజేపీ ముఖ్య నాయకులు బస్తీ నిద్ర చేయనున్నారు. మూసీ వద్ద నిద్ర పోకలరా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వేసిన సవాల్ను కిషన్ రెడ్డి స్వీకరించారు. మూసీ వద్దే నిద్రిస్తాము. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు మూసీ ప్రాంతాల్లో పర్యటించి అక్కడే బస చేయనున్నారు బీజేపీ నేతలు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మన తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం మూసీ పునర్జీవం చేసి తీరుతాము. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు మరి మూసీ కాలుష్యంతో అనేక ఇబ్బందులకు అనారోగ్యాలకు గురవుతున్నారు. సో వారి జీవన స్థితిగతులను మెరుగుపరుస్తాము, వారికి మెరుగైన జీవన విధానాన్ని అందిస్తాము. అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లతో పాటు ఇంకా ఎలాంటి వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాము. మూసీ పునరుజ్జీవం చేసి తీరుదామని ఓవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీలు కూడా మూసీ పునర్జీవం పేరుతో మరి మీరు దోపిడీకి తెర తీయొద్దంటూ కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ కొత్తగా మరొక స్టాండ్ కూడా తీసుకుంది. మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ బీజేపీలు అడ్డుపడుతున్నాయి. సో మూసీ పరివాహక ప్రాంతంలో మీరు అక్కడ మీకు మంచి ఒక నివాసాన్ని ఏర్పాటు చేస్తాను, అక్కడే మీరు కొన్ని రోజులు ఉండాలి, అప్పుడు నేను మూసీపై కూడా ఆలోచన చేస్తాను. దాని పునర్జీవం విషయంలో కావచ్చు, మిగతా అంశాల్లో మరి బీజేపీ బీఆర్ఎస్ లకు సవాలు విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఆ సవాల్ను కూడా మరి తాజాగా బీజేపీ స్వీకరించింది. సో ఈ రోజు రాత్రి అంటే సాయంత్రం 4 గంటల నుంచి రేపు పొద్దున సాయంత్రం 7 గంటల నుంచి రేపు పొద్దున 9 గంటల వరకు కూడా మరి బీజేపీ నేతలంతా కూడా మూసీ పరివాహక ప్రాంతంలో 20 ప్రాంతాల్లో 20 మంది నాయకులు అయితే ఆ మూసీ బస్తీలలో నిద్ర చేయనున్నారు. మూసీ బస్తీలలోని వాసులతో కలవడం కావచ్చు, తర్వాత అక్కడే నిద్ర చేయడం కావచ్చు. సో మొత్తానికి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను అయితే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే మరి స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యాచరణ చేసింది. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారి ఇళ్లలో మరి ఆ బాధితులతో కలిసి నిద్రించేందుకు కూడా ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి కిషన్ రెడ్డి కూడా మరి మీరు మూసీని పునర్జీవం చేయండి, కానీ పేదల ఇల్లు కూర్చోద్దు. సో పేదల ఇళ్లపై మీరు బుల్డోజర్లు కావచ్చు, మరి జేసీబీలు పంపిస్తున్న నేపథ్యంలో వాటికి మేము అడ్డుపడతాము, మీరు తొక్కిస్తామని చెప్తున్నారు. ఎలా తొక్కిస్తారో మేము కూడా చూస్తాం, రండి చూసుకుందామన్నట్టు సవాల్ విసరడం అయితే సంచలనంగా మారింది. మరి ఈ అంశంపై కూడా ఒక్కరోజు నిద్ర చేయడం కాదు, 3 నెలలు మూసీలోనే ఉండాలని కూడా కాంగ్రెస్ నుంచి నేతలు అయితే మరొకసారి సవాల్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.